శ్రీ సద్గురు పరమాత్మనే నమ. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమ. ఇంతకీ ఈ నేను కథలో, నేను అనే ఈ కథలో అసలు నేను నేను అనేది ఎవరు? నేనైన నేనా, లేకపోతే నాదైన నేనా? ఈ నేనైన నేనుని మనం అసలు గుర్తించడంలా, నాదైన నేనుని పట్టుకుని నేను నేను అంటున్నాం. నాదైన నేను అంటే ఏది? ఈ శరీరం. అంటే ఉదాహరణకి ఒక పెన్ను ఉందనుకోండి, ఆ పెన్ను నాది నాది అంటున్నాం, కానీ ఆ పెన్ను నేను అంటలేదు కదా. అలాగే ఈ శరీరం కూడా నాది. ఈ నాదైనటువంటి ఈ శరీరాన్ని పట్టుకుని నేను అంటున్నాం. అంటే ఈ శరీర భ్రాంతితో, ఈ నామరూపాలతో తాదాత్మ్యం చెందిన మనస్సు ఈ నామరూపాలతో కూడిన శరీరాన్నే నేను నేను అంటుంది. ఈ భ్రాంతిలోంచి బయటపడి ఆత్మనైన నేనేంటో, అంటే ఈ నాదైన నేనుని వదిలేసి ఈ నేనైన నేనుని గుర్తించి ఆత్మస్థితిలో ఉండడానికి ప్రయత్నం చేద్దాం.